హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసేసుకున్నాను. ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ మంచిగా చికెన్కి అప్లై చేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా రీఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేస్తే చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసుకున్న చికెన్ని నేను మార్నింగ్ లేవగానే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం బియ్యం పిండి, ఇది ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం మంచిగా ఇది కూడా చికెన్కి మసాజ్ చేసేసి అప్లై చేసుకుంటున్నాను. ఇందులో నేనైతే కలర్ వేయలేదు. కలర్ అనేది ఆప్షనల్. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే కలర్ యాడ్ చేయలేదు. కలర్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం రెడ్డిష్గా వచ్చేస్తుంది. ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న చికెన్ని విడివిడిగా అందులో వేసేయాలి. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏంటంటే బయట క్రిస్పీగా, లోపల చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చినాక మనం తీసేసి పక్కన బౌల్లో వేసేసుకోవాలి. అంతే అండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం గార్నిష్ కోసం, టేస్టీనెస్ కోసం కొన్ని ఆనియన్స్ అండ్ కొంచెం నిమ్మరసం పిండేసి తింటే ఉంటుంది చికెన్ పకోడీ సూపర్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. క్రిస్పీనెస్ చికెన్ ఈజ్ రెడీ.